ఇంతకుముందయితే మనము రాగి కంచాలు, ఎక్కువ బలిసినోళ్ళైతే వెండి, తర్వాత స్టీల్ వాడేవాళ్ళం, తర్వాత నాన్ స్టిక్ వచ్చేది. కానీ ఇప్పుడు మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్లోకి వచ్చేసామన్నమాట. సో దానికోసమే నేను కూడా ఆ జమానాలోకి అడుగు పెట్టడానికి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాను నా కుక్వేర్లో. సో ఈరోజు మనం బర్గ్నర్ ట్రైప్లై కిచెన్ కుక్వేర్ రివ్యూ మాత్రం చూసేద్దాం. ఎలా ఉంది, దాని మెటీరియల్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఎంతవరకు వర్క్ చేస్తుంది, నేను సాటిస్ఫై అవునా కాదా, నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదా, ఈ వీడియోలో చూసేద్దాం. అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఐటమ్ రివ్యూస్ మీకు చాలా వరకు ముందు పెట్టేస్తాను నేను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను బర్గ్నర్. చాలా రీసెర్చ్ తర్వాత ఒక ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో, ఇది కొద్దిగా బయట కంటే కాస్ట్ ఎక్కువనే పడింది. ఒక 100-200 ఎక్కువ పడి ఉండొచ్చు. అయితే ఇందులో 3 సెట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఒకటి కడాయి విత్ లిడ్, ఫ్రై ప్యాన్, ఇంకొకటి సాస్ ప్యాన్. సో నేను చాలా రోజుల నుంచి రిక్వైర్మెంట్ ఉంది నాకు సాస్ ప్యాన్. ఇంకా ఫ్రై ప్యాన్స్ ఆల్రెడీ ఉన్నాయి కానీ నాన్ స్టిక్, ఇంకా సెరమిక్ కూడా ఉంది కానీ స్టెయిన్లెస్ స్టీల్లో లేదు. ఈ మధ్య చాలా వాడేస్తున్నారని తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే వచ్చేసి ఇప్పుడు మన సాస్ ప్యాన్ తీసుకుంటే సైజు 16 సెంటీమీటర్స్, ఇది లెంత్ వచ్చేసి, డెప్త్ వచ్చేసి 1.5 లీటర్స్ అనమాట. చాలా మంచిగా ఉందన్నమాట, డ్యూరబుల్లా అనిపించింది. హెవీ, నార్మల్ హెవీగానే ఉంది, ఫుల్ హెవీ కాదు. మనమంటే లిఫ్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ హ్యాండిల్ కూడా చాలా మంచిగా ఉంది. నేను వాడినప్పుడు చూస్తే దీని హీట్ అన్నమాట ఇక్కడ వరకు ఏం స్ప్రెడ్ అవ్వట్లేదు. మనం ఈజీగా దీన్ని హ్యాండిల్ని పట్టుకొని మనము కంఫర్టబుల్గా యూస్ చేయొచ్చు, మనము ఏదైనా పోయాలన్నా కానీ. సో ఇది అయితే నాకు చాలా నచ్చింది. క్లీనింగ్ కూడా ఈజీ, ఎందుకంటే దీంట్లో ఎక్కువ నేను మిల్క్ కాగపెట్టడం కానీ ఏదైనా ఉడికించడం కానీ దీనికోసమే. టీ కూడా పెట్టొచ్చు. టీ మా ఇంట్లో చాలా తక్కువ తాగుతాం కాబట్టి ఇది యూస్ చేయను, ఓన్లీ మిల్క్ కోసం అయితే పక్కా వాడతాను. క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. హెవీనెస్ కూడా మెటీరియల్ చాలానే బాగుంది. సో ఇందులో 14 సెంటీమీటర్ కూడా అవైలబుల్ ఉంది, కావాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నా కడాయి చాలా కూరలు వండడానికి అసలు లేదు నా దగ్గర ఉంది. నాన్ స్టిక్ ఉంది ఇది కూడా, లేకపోతే అల్యూమినియం ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ లేదు. సో అందుకే ఇది కూడా ఇందులో సెట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి. దీని లెంత్, దీని కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అనుకుంటా. 3 లీటర్స్, ఇంకా లెంత్ 16, కడాయి ఇది లెంత్, ఈ విడ్త్ అనేది 24 సెంటీమీటర్స్. 22 సెంటీమీటర్ మరి చిన్నగా అయిపోతుంది. 24 సెంటీమీటర్స్ అయితే పర్ఫెక్ట్ సైజ్ ఒక ఫ్యామిలీ కోసం కర్రీ చేయడానికి. ఇక్కడే మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు. తర్వాత ఇది వారంటీ కార్డ్ పక్కా పెట్టేసుకోండి, ఎందుకంటే ఏమన్నా అవ్వచ్చు, హ్యాండిల్ ఊడిపోవచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. కానీ నాకైతే అలా అనిపించలేదు. సో ఇది కూడా నార్మల్ హెవీయే, ఫుల్ హెవీ కాదు. అంటే మనం వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేసి ఈజీగా చేయడం కానీ యూస్ చేయడం కానీ ఈజీగా ఉంది. లిడ్ కోసం నాకు లిడ్ కావాలి, లిడ్ లేకుండా కూడా ఉంది కానీ నాకు లిడ్ కావాలి అని యూస్ చేశాను. ఇదే పెట్టాను అనమాట కడాయి. సో ఇదైతే బాగుంది, నాకు నచ్చింది. దీన్ని ఇంకా వాడలేదు. సో వాడిన దాంట్లో అయితే నేను సాస్ పాన్ వాడాను, అది క్లీనింగ్ ఎవ్రీథింగ్ ఈజీ ఉంది. సో ఇదేంటంటే ఇంకా వాడలేదు, వాడిన తర్వాత ఏమైనా రివ్యూ పెట్టాలంటే పెట్టేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై ప్యాన్, రెగ్యులర్గా వాడతాం, చాలా చాలా రెగ్యులర్గా నేను వాడే ఐటమ్స్లో ఫ్రై ప్యాన్ ఒకటి. ఫ్రై ప్యాన్ కూడా ఇది మెటీరియల్ కూడా బాగుంది. ఇక్కడ ఏంటో బ్లాక్ ఉంది, మరి అదేంటో తెలీదు, అబ్జర్వ్ చేశాను. ఇది చాలా చిన్నది ఫ్రై ప్యాన్, 22 సెంటీమీటర్సే. దీనిది కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 1 లీటర్ కెపాసిటీ. ఇంకొకటి వీటి ఎడ్జెస్ గమనిస్తే మీరు కొంచెం షార్ప్గా ఉంటాయి. షార్ప్ అంటే
ఆ షార్ప్ కావాలి. ఏదైనా పోసినప్పుడు ఈజీగా దాంట్లో డ్రాప్ అయిపోతుంది. కొన్నిటికి స్మూత్ ఇలా రౌండ్ షేప్‌లో ఉంటే అట్లా అవ్వదు. వర్కౌట్ అవ్వదు. ఇదే బావుంది. దీని హ్యాండిల్ కూడా బావుంది. ఈజీగా క్యారీ చేయడానికి. ఎక్కువ హీట్ అయినా మనకక్కడ కాలదనమాట చెయ్యి. కానీ ఇక్కడ నేను ఒక ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేశాను. నేను మామూలుగా చట్నీ చేశాను ఇందులో. అంటే అది స్టిక్ అవ్వట్లేదు. అది బానే ఉంది. స్టిక్ అవ్వట్లేదు. పాన్‌కి స్టిక్ అవ్వట్లేదు. ఈజీగా ఫ్రై అయిపోతుంది. స్టిక్ అయినా మళ్ళీ మనం చేసుకోవచ్చు. కానీ వాష్ చేసిన తర్వాత మరకలు ఉండిపోతున్నాయి. నేను చాలా స్క్రబ్‌తో స్టీల్ స్క్రబ్, సిల్వర్ స్క్రబ్‌తో చేశాను. క్లీనింగ్ ట్రై చేశాను. కానీ పోవట్లేదు. అలా ఉండిపోతున్నాయనమాట. ఇదొక్కటి డ్రాబ్యాక్ మాత్రం ఇందులో చూశాను. కడాయిలో కూడా అవుతుండొచ్చు ఇది. నేను ఇంకా కడాయి యూజ్ చేయలేదు కాబట్టి చెప్పలేను. సో, ఇలా అవుతుందనమాట. సో, ఇదొక్కటి డ్రాబ్యాక్ ఉంది ఇందులో. సో, వర్తేనా ఈ ప్రైస్ కంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే బయట దానికంటే ఒక 200 ఎక్కువ ఉంది నా దృష్టిలో అయితే. నేను అన్నీ రీసెర్చ్ చేసి యాక్చువల్‌గా ఈ ప్లేస్‌కి డెలివరీ చేయడానికి 400 ఎక్కువ పే చేయాల్సొచ్చింది నేను. అయితే ఓవరాల్‌గా ప్రొడక్ట్ రివ్యూకొస్తే ప్రొడక్ట్ బానే ఉంది. చిన్న డ్రాబ్యాక్ తప్ప మెటీరియల్, క్వాలిటీ, డిజైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు దీనికి వెళ్ళొచ్చు. మిగతా వాటితో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంది. డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. డిఫరెంట్ కెపాసిటీస్‌తో మీకు ఏ సెట్ ఆఫ్ ఐటెమ్స్ కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఫ్లిప్‌కార్ట్ ఇంకా అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంది. సో, ఇలాంటి ఐటెమ్స్ ఇంకా చాలా ఐటెమ్స్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.